హాయ్ అండి. పాతకాలం నాటి అమ్మమ్మలు, నానమ్మలు తయారు చేసే బాగా ఘాటుగా ఉండే ఎర్ర చట్నీ చూపిస్తానండి. ఈ చట్నీ మా అమ్మ అయితే బండ మీద బాగా గంధంలాగా నూరేది. ఇలా నూరి దోస పోస్తుంటే ఎన్ని దోసలు తినేవాళ్ళమో అండి. అలాగే మాకు టైర్ బండి, ఎద్దులు ఉండేవి. మా నాన్నకి బాడుగులకి పిలిచినప్పుడు టిఫిన్‌కి సద్దన్నం పెట్టి ఈ పచ్చడి, ఎర్ర చట్నీ నూరేసి ఒక ఆకులో కట్టి పంపిస్తే ఎంత నీట్‌గా తినేసి వచ్చేవాళ్ళో అండి. చూడండి, మిక్సీ జార్లో ఒక 20 మిరపకాయలు తొడాలు తీసేసుకొని, అలాగే ఒక 7, 8 తెల్ల వెల్లుల్లిపాయలు పెట్టుకోండి పొక్కుతోటే. 2 రెమ్మల కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగినంత కల్లుప్పేసి మిక్సీలో మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొంచెం వాటర్ వేసుకొని ఒక డ్రాప్ ఆయిల్ కానీ వేయకుండానే చేసుకుంటున్నాం. ఇది నిల్వ కూడా ఉంటుందండి వారం రోజులు, 10 రోజుల దాకా. ఇదంతా ఒక నీట్‌గా ఒక బాక్స్‌లో తీసి పెట్టేసుకోండి. మీకు అందరికి వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్